తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొదటి, రెండో విడతలో సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలను అదే జోరు కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. ఇక బీఆర్ఎస్ 1142 స్థానాల్లో, బీజేపీ 242 స్థానాల్లో, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాలోనూ 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందగా 1,505 స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఇక నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగ అనే అభ్యర్థి 32 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా సమీప ప్రత్యర్థి మమత రీకౌంట్కు డిమాండ్ చేశారు. ఓట్ల తేడా ఎక్కువగానే ఉందంటూ అధికారులు రీకౌంటింగ్కు అంగీకరించలేదు. దీంతో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మమత, ఆమె అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు బయటకు వెళ్లకుండా పోలింగ్ కేంద్రం ఎదుట 2 గంటలకు పైగా బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట, ఘర్షణ మొదలయ్యాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఆందోళనకారులు రాళ్లురువారు. ఒక పోలీసు అధికారి తలకు, పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందాడు. అతి కష్టం మీద ఈ విజయాన్ని లింగా గ్రామ సర్పంచ్గా సుధారాణి సాధించారు. గడ్పాలే సుధారానికి 142 ఓట్లు రాగా ప్రత్యర్థికి సమానంగా ఓట్లు పోలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి బ్యాలెట్ ఓటు వేయడంతో సుష్మారాణి గెలుపు సాధించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని గెలుపొందిన అభ్యర్థి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఆ గ్రామం పేరు లింగ. నా పేరు గడ్పాలే సుష్మారాణి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాను. నన్ను గ్రామ ప్రజలందరూ ప్రోత్సహించారు. మా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా ఆయన కూడా ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. మరియు నేను పేద ప్రజలకు ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాను. గ్రామాభివృద్ధికై తోడ్పడతాను. ఒక్క పోస్టల్ బ్యాలెట్తో విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఊరి ప్రజలందరూ నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా గ్రామం పేరు లింగ. నా పేరు గడ్పాలే సుష్మారాణి. నేను జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో సర్పంచ్ అభ్యర్థికి డ్రా పద్ధతి ద్వారా అదృష్టం వరించింది. గ్రామంలో సర్పంచ్ పదవికి 4 అభ్యర్థులు బరిలో నిలవగా 2 అభ్యర్థులకు చెరో 155 ఓట్లు పోలయ్యాయి. అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ 5గురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి ఇవాళ తీర్పు వెలువడనుంది. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ స్పందించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈరోజు స్పీకర్ గారు ఈ యొక్క మా పిటిషన్ కొట్టివేస్తూ ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రొనౌన్స్ చేసినా కూడా దాని యొక్క జడ్జిమెంట్ కాపీ మా చేతికి రాలేదు. ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదు. ఏ కారణాలతో డిస్మిస్ చేసినది ఇంకా స్పష్టత రాలేదు. మాకు వారు కేవలం ఏదో తమకు ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని చెప్పినడా, ఇంకా ఏం ఆధారం కావాలి? బాహాటంగా 10 మంది వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చుకొని ఓపెన్గా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా ఏం ఆధారాలు కావాలా? కాబట్టి మేము కూడా సుప్రీంకోర్టుని, సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత మీరు టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇది కూడా తీసుకునే వాళ్ళు కాదు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా కోర్టులు సమీక్షించవచ్చు అని ఒక పాయింట్ మేము ప్రూవ్ చేయగలిగినాం ఈరోజు స్పీకర్ గారు ఈ యొక్క మా పిటిషన్ కొట్టివేస్తూ ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రొనౌన్స్ చేసినా కూడా దాని యొక్క జడ్జిమెంట్ కాపీ మా చేతికి రాలేదు. ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదు. ఏ కారణాలతో డిస్మిస్ చేసినది ఇంకా స్పష్టత రాలేదు. మాకు వారు కేవలం ఏదో తమకు ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని చెప్పినడా, ఇంకా మెరిట్స్ ప్రకారమే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత కేసులో తీర్పు వెలువరించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కోర్టుకు వెళ్ళాలి, కానీ విమర్శలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి గారంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, కళ్ళల్లో మంట. ఈరోజు ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ వారిప్పుడు 10 షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ కోర్టులో ఒక జడ్జిగా తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాలి. వారికి ఉన్నటువంటి ఆలోచన మెరిట్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటూ కూడా వాళ్ళు తప్పడితే ఎట్లా అంటే వారికి అనుకూలంగా తీర్పు రావాలని చెప్పి కోరుకోవడం కూడా సాహిత్యకం కాదు. ఇది ముమ్మాటికి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారు ఇచ్చిన తీర్పుగా భావించాలి. వాళ్ళు సవితమ్మ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వారికి ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. తలసాని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి గెలిస్తే ఏకంగా వాళ్ళు మంత్రివర్గం తీసుకుంటారు. 38 మంది శాసనసభ్యులు పార్టీ మారేలా చేసుకున్నటువంటి వారు ఈరోజు ఫిరాయింపుల గురించి మాట్లాడడం ఇది సరైనది కాదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వారి స్పీకర్ గారి తీర్పును మేము స్వాగతిస్తాం. స్పీకర్ నోటీసులకు కడియం రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక కౌంటర్ పిటిషన్కు కడియం వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పిన కడియం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని దానం స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పందించారు. ఇక ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మంత్రికి ఉన్న సీతక్క జిల్లా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు సత్యవతి రాథోడ్. ఇక కేసీఆర్ ములుగుపై ప్రేమతో ములుగును కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారని, గిరిజన యూనివర్సిటీ, నర్సింగ్ కాలేజీతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఇక నన్ను కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు అని వ్యక్తిగతంగా విమర్శించడం సీతక్క విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పారు. ఇక ములుగు అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని, సీతక్కలాగా ముల్లెలు మోయటం, రీల్స్ తీయటం, డ్రామాలు చేయటం మాకు రావన్నారు. ఆ దూషణ, ఆ విమర్శలను ఆమె విఘ్నతకు, ఆమె సంస్కారానికి వదిలేస్తాను. నేను సీతక్క గారిని అడిగింది ములుగు జిల్లా మీద, అభివృద్ధి మీద. నీ జీవిత కాలంలో ములుగు జిల్లాను చేసింది మేము. ములుగు జిల్లాను అన్ని రకాలుగా, ములుగు మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ, లేకపోతే మేడారం జాతరను బ్రహ్మాండంగా నిర్వహించింది మేము. మీరు మంత్రి ఉండి మరి వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నారు? మీరు ప్రజాసేవ చేసి ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే మీకు ఓట్లు పడతాయి కదా. మీరు భయపెట్టి మరి ఇబ్బంది పెట్టి ఎందుకు ఒక్కొక్కళ్ళను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. దాని మీద కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు అని మాట్లాడింది. ఆమె సంస్కారానికి వదిలేస్తాను. నువ్వు పెద్ద ఉద్యమకారురాలివిగా మరి చాలా గొప్పలు చెప్పుకుంటావు. నీలాగా మూటలు మోయడం, రీళ్లు చేయడం, డ్రామాలు చేయడం, వేషాలు వేయడం నాకు రాదు. ఏదున్నా ఏం చెప్తానో అది చేసి చూపించడమే నాకు తెలిసిన విద్య. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల న్యాయవాదులు 3 రోజులు పొడిగించాలని కోరగా డెడ్ లైన్ దగ్గర పడడంతో 2 రోజులు సరిపోతాయని హైకోర్టు తెలిపింది. అదనంగా వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జిహెచ్ఎంసీకి ఆదేశించింది. ఓయూ పీజీ హాస్టల్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సందర్శించారు. ఓ విద్యార్థినితో మెస్ కేర్ టేకర్ అసభ్యంకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై విద్యార్థులతో సమావేశమయ్యారు. కోటి ఉమెన్స్ హాస్టల్లో కాలేజ్ పిల్లలు ఆరోపించినట్టుగా ఇక్కడ ఏమీ జరగడం లేదని విద్యార్థులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇక విద్యార్థులు మేమంతా కూడా సంతోషంగా ఉన్నామంటూ చెప్పారని మహిళా కమిషన్ అన్నారు. కావాలనే ఓ స్టూడెంట్ గ్రూప్ యూనియన్ ఇదంతా చేస్తుందని నేరెళ్ల శారద అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా అలాంటి ఘటన జరిగి ఉంటే బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ శారద హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల నుండి మీడియాలో చూస్తున్నటువంటి కథనాలు వాస్తవం ఏంటో అనేది తెలుసుకోవడానికి నేను కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ హాస్టల్ కానీ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత తదుపరి ఇక్కడికి కూడా రావడం జరిగింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి అని అడిగితే అసలు ఏ అమ్మాయికి జరిగిందో మాకు కూడా ఐడెంటిటీ తెలియడం లేదనేటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్తో కానివ్వండి, మిగతా ఫ్యాకల్టీతో కానివ్వండి, వార్డెన్స్తో కానివ్వండి, ఇన్ఛార్జెస్తో కానివ్వండి, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడితే మాకు కూడా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి వాస్తవం ఏంటో నాకు కూడా తెలియాలి అంటే ఆ అమ్మాయికి నేను ఎవరికైతే జరిగిందో ఆ అమ్మాయికి నేను ఒక ఆశ్వాసనం ఇస్తున్నాను, ఒక నమ్మకం, భరోసా ఇస్తున్నా. అమ్మ నీకు అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రా, నువ్వు దానిపైన కఠినమైనటువంటి చర్య తీసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఆ ఉన్నటువంటి 100 మంది, 100 అంటే అక్కడ 700-800 మంది ఉన్నారు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను, ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. మనం 100 మందిలో 100 మందితో నేను మాట్లాడినప్పుడు దాంట్లో ఎవరికి జరిగింది అనేది తెలియకపోతే మనం కూడా ఎలా స్పందిస్తాము? ఏదీ లేదంట, అసలు ఫేక్ ఐడి ఉందంట, ఫేక్ నేమ్ ఉందంట, అన్ని ఫేక్ ఉన్నాయంట. నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను జగన్ కలవనున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో చేపట్టింది. ఇక పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలతో కలిసి ఆయన గవర్నర్కు కోటి సంతకాల పత్రాలను అందించనున్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్కు పంపనున్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఇన్ఛార్జ్ బీటెక్ రవి నేతృత్వంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల మొండోడు గౌస్ నేతృత్వంలో వేంపల్లి నుంచి 700 కుటుంబాలు పార్టీలోకి చేరగా అమ్మగారిపల్లి నుంచి పుల్లయ్యతోట ప్రాంతానికి చెందిన దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరిన 400 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక పులివెందులలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని బీటెక్ రవి అన్నారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి తర్వాత పులివెందులను కైవసం చేసుకుంటామని రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా తర్వాత ఈరోజు చంద్ర అంటే దిల్మాంగి అంటారు. ఇది ముందు నుంచి కూడా మేము చెప్తాం. 17th బ్రహ్మాండమైన సభ, బ్రహ్మాండంగా 400-500 మందితో చేరుతామని చెప్పాం. మా అంచనాలకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఈరోజు ఇంతమంది రావడం, ఇంతమంది పార్టీలో చేరడం. తర్వాత మొన్న ఏదైతే మొండోడు కుటుంబం గౌస్ ఈరోజు దిల్మాంగి ఆధ్వర్యంలో, అలాగే తాళ్లపల్లెలో అల్తాఫ్ ఆధ్వర్యంలో కూడా 34 మంది చేరడం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఇప్పుడు కంపేర్ చేసుకుని, అంటే బేరీజ్ వేసుకొని, ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, వచ్చేది లేదు. ఆ పరిపాలన చూసాం, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిపాలన చూసాం. కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన ఆ సందర్భం వచ్చింది అని అందరూ కూడా స్వచ్ఛందంగా చేరడం. చాలా కూడా పలు రకాల ప్రభావాలు లాస్ట్కు జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. మూవీ పైరసీ కేసులో ఇవాల్టి నుంచి ఐబొమ్మ రవికి మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక 3 కేసుల్లో మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో 4 రోజులు విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో 12 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక ప్రతి నెల సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్లలో లాగిన్ అవుతున్నారని, ఈ భారీ ట్రాఫిక్ను ఉపయోగించుకొని రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని మరోసారి పోలీసులు కస్టడీకి కోరారు. ఇక పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం రవిని మరోసారి పోలీసు కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీలో రోడ్డు పక్క అక్రమ షాపులు, ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇక డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా రోడ్డు అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కనీసం తమకి ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల బాధితులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి కూల్చివేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. కనీసం తమకు జీహెచ్ఎంసీ నుండి నోటీసులు కూడా రాలేదని ఆవేదన చెందారు. ఇక తులసివనం నుండి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొందరి లబ్ధి కోసం వాటిని మార్చేసి పేదల ఇండ్లను కూల్చుకుంటూ వెడల్పు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారని బాధితులు మండిపడుతున్నారు. తప్పు కాదు వాళ్ళు చేసిన
వర్క్ నడుస్తుంది. రోడ్డు వైండింగ్ వర్క్ కి మేమేం వ్యతిరేకం కాదు. మేమే స్వతహాగా మా ఫ్లాట్ ఇస్తాము. రోడ్డు ఎక్స్టెండ్ కావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని మేమున్నాము. కానీ అట్లీస్ట్ కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ మాకేమి ఇచ్చిరంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక ఈ రోజు గులగొడతాము అది ఇది అని కూడా చెప్పలే. అంత పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షటర్లు కనీసం ఆ షటర్లు ఇప్పుకునే టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టిపడేసిరు. ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టిపిస్తున్నాడు. కనీసం ఆయనకు బాధ్యత లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ పబ్లిక్ ని పురుగుని చూసినట్టు చూస్తాడు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గానికి ఆయన ఎమ్మెల్యే. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే కాదు ఆయన. కనీసం ఇంత ఈ 2-3 ఎలక్షన్లలో ఓట్లు వేసినాం, గెలిపించినాము. ఇలా కాంపౌండ్ చేసానో ఏదో ఒకటి అవుతుంది కాదు. కనీసం మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి పబ్లిక్ ని అంతా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అవుతుంది ఇది కాదు అని చెప్పి ఏదైనా చేసేదే. కనీసం ఆ షటర్లు ఇవి అన్న ఇప్పుకుంటామంటే కూడా ఒక్క రోజు టైం ఇవ్వకుండా నిన్న పొద్దున చెప్పి ఈ రోజు కొట్టేస్తారు. ఏమన్నా నోటీసులు ఇచ్చిరా అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక పద్ధతి కూడా పాడు కూడా లేకుండా వాడు కూడా నోటీసులు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అధికారులకు మేమేం వ్యతిరేకం కాదు, వాళ్ళ పనులకు సహకరిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాము, అన్నిటికీ సహకరిస్తాము. నేను కూడా తీసిస్తానా, ఫ్లాట్ తీసేస్తాము, అన్ని తీసేస్తాము అని చెప్తే కనీసం ఆ వెనకాల అయితే మరీ ఘోరంగా కొట్టిరు. వాళ్ళని సామాన్ కూడా తీసుకొని వెళ్ళే లోపల పబ్లిక్ ఉన్నారా ఏమున్నారా అని కూడా చూడట్లేడు. ఆ ఎమ్మెల్యేకు ఓటు వేసినందుకు మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టుకునే ఓట్లు వేయించినందుకు కూడా రేపు పొద్దున ఓడన్నా ఓటు అడిగితే చెప్పు తీసుకోబడతాడు రా నిన్న అని చెప్పే పరిస్థితి వచ్చింది. అరే మేమేమి ఇయ్యమని మేమేం కాదు అనట్లేదు, చేసుకోమనే చెప్తున్నాం. కాకపోతే ఏంది కొంచెం టైం ఇస్తే ఏమవుతుంది, ఒక 4 రోజులు టైం ఇస్తే మేమే తీసి ఇచ్చేటోళ్ళం. అది కూడా లేకుండా ఓన్లీ కేవలం ఒక ఆయన సామాజిక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. ఇది మాత్రం 100% వాస్తవం. దీనికి తగ్గట్టు ఆయన అనుభవిస్తాడు. ఖచ్చితంగా దీనికి ముందు పరిణామాలు చూసుకోవాల్సి వస్తుంది. ఆయన రోడ్డు వైండింగ్ వర్క్ నడుస్తుంది. రోడ్డు వైండింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీరు మండలం చలి గుప్పిట్లో చిక్కుకుంది. ఇక్కడ అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 15 రోజులుగా ఇక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఏటా కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లా కోహిల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 9.2 డిగ్రీలు, మెదక్ జిల్లా రామచర్రంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మన్యంపై పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజలాడుతున్నారు. దీంతో ఉదయం 10 గంటల వరకు ఎండ కాయని పరిస్థితి నెలకొంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతుండడంతో చలి ప్రభావం చూపుతుంది. తెల్లవారుజాము నుంచే దట్టమైన మంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉదయం వేళ దట్టమైన మంచు కమ్ముకోవడంతో రహదారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పనుల నిమిత్తం బయలుదేరే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.